అక్కంటి రూమ్లో ఏం చేస్తుందో చూద్దాం పదండి. అమ్మమ్మో, దీనికి ఖచ్చితంగా పిచ్చి పట్టింది. కావేరి రాకపోతే ఎక్కడికో వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి గౌరికి కలుద్దామా? ఈ టైంలో ఆయన ఉండడుగా, ఎక్కడో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు. రూములో కొడుతుందేమో అంతే. చూడండి, ఈ పాప నా కూతురు కాదు. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. వాళ్ళెవరో కనిపెట్టడానికి, పాప అసలు పేరెంట్స్ని బయటికి రప్పించడానికే ఇలా చేశాను. ఊరుకోవయ్యా, ఏదైనా చెబితే నమ్మేలా ఉండాలి. ఈ పాప నీ కూతురే అని అందరికీ తెలుసు. నువ్వింకా ఏదో కవర్ చేద్దామని చూస్తావేంటి? అయినా చంటి పిల్లను అలా హాస్పిటల్లో ఉంచడానికి నీ మనసెలా ఒప్పింది? ఈ పాప వల్ల ఇప్పటికే నేను చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను. అయినా సరే ఎంతో సహనంగా తనని వాళ్ళ అమ్మా నాన్నలకు అప్పగించాలని చూస్తున్నాను. స్నేహ, నిజం చెప్తున్నాను, ఈ అమ్మాయి నా కూతురు కాదు. తనను ఒకరోజు హాస్పిటల్లో పెడితే కన్నవాళ్ళెవరో ముందుకొస్తారని, పాపని తీసుకువెళ్తారని ఇలా చేశాను. ఎన్నిసార్లు చెప్పిందే చెప్తావు డాక్టర్? ఏ పిల్లైనా పక్కింటి వాళ్ళని డాడీ అని పిలుస్తుందా? ఈ కాలనీలో ఎంతో మంది పిల్లలున్నారు. ఏది ఎవరినైనా పిలిచి నిన్ను నాన్న అని పిలవమను. అది కాదండి, శివ తప్పు చేసే మనిషి కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఎక్కడో కాదు, ఇదిగో ఈ డాక్టర్ దగ్గరే పొరపాటు జరిగింది. ఏమ్మా, నువ్వు కూడా ఆడదానివే, అర్థం చేసుకో. ఈ మనిషి నీకన్నా ముందే ఈ పిల్ల తల్లిని పెళ్లి చేసుకొని తనని కన్నాడు. అది నీకు చెప్పకుండా నీ మెడలో తాళి కట్టి నిన్ను మోసం చేశాడు.